మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పోస్ట్ చేసినారు. ఈ రీల్ దీని వెనక కారణం ఏంటసలు? ఏదో పెయిన్‌లో పెట్టినట్టు అనిపించింది. డిప్రెషన్‌లో ఇవి అవి నేనంతా జీతం చేసుకొని వచ్చేసి అదే భర్త కష్టం చేసి డబ్బులు ఇంటికి తీసుకురాకుంటే పరిస్థితి. మీ గోల్డ్ మ్యాన్స్ అందరికి ఏమైనా సెపరేట్ కమ్యూనిటీ ఉందా? రేవంత్ రెడ్డి అన్న కూడా దండం పెట్టి చెప్తున్నాం. ఇజ్రాయల్ కూడా మనలకు మనుషులు కాబట్టి వాళ్ళకు ఒక మంచి చూపు చూసి మీ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంది? బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, నేను వాళ్ళ దగ్గర గుంజుకొని వచ్చేసి ఎవరైనా లేని వాళ్ళకు పెడతా. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. కొందరు లల్లు బాయ్ అని అంటారు, కొందరు లల్లు డాన్ అంటారు. సో సోషల్ మీడియాలో అయితే ఫుల్ క్రేజ్ ఫాలోవర్స్. ఇప్పుడు నుంచి కాదు, అది మనం సోషల్ మీడియా యూజ్ చేయక ముందు నుంచే ట్రెండ్ లో ఉన్నారు మరి. సో అసలు ఎందుకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంత క్రేజ్, అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాంటి వాడి గురించి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఆ మేడం. మీ గోల్డ్ మ్యాన్స్ అందరికి ఏమైనా సపరేట్ కమ్యూనిటీ ఉందా? కమ్యూనిటీ ఏం లేదు. గోల్డ్ మ్యాన్స్ అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ అవసరం, ఎవరి డబ్బుల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు గోల్డ్ వేసుకుంటారు, మార్కెట్ తిరుగుతారు. ఈ కమ్యూనిటీ గిమ్యూనిటీ ఏం లేదు. అంటే కమ్యూనిటీ అంటే ఏం తెలుసా, నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ చాలా మంది సొసైటీలో ఈ ఇజ్రాస్ ఉన్నారు. వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి ఆ ఇజ్రాస్ కు సంబంధించి చాలా మంది చాలా గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న కూడా దండం పెట్టి చెప్తున్నాం. విషయం ఏంటంటే ఇజ్రాయల్ కూడా మనలాగా మనుషులు కాబట్టి ఒక చరిత్రలో మీరు నిలిచిపోతారు కాబట్టి ఇజ్రాయల్కి సంబంధించి కూడా వాళ్ళకు ఒక మంచి చూపు చూసి వాళ్ళకు కూడా ఏదైనా జీవనోపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఏదైనా మంచి అవకాశాలు ఇచ్చి వాళ్ళు కూడా ఈ సొసైటీలో మనతో పాటు ఈక్వల్గా బతకాలని చెప్పేసి ఒక ఏదన్నా మీరు వాళ్ళకు ఉపాధి చూపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో కూడా అందరూ మంచోళ్ళు, అందరు చెడ్డోళ్ళు అని కాదు. మన మనుషుల్లో కూడా మన దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది గత్యంతరం లేక కొన్ని ఆ, సందర్భాల్లో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాళ్ళని ఒక్కనే చూసి మిగతాలందరూ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఏదన్నా గవర్నమెంట్ సహకారం ఉండి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 4-5 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి అన్న గారి ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఏదైనా మంచి అవకాశం ఇచ్చి వాళ్ళకి ఏదైనా జీవనోపాధి చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గోల్డ్ మ్యాన్స్ అందరూ జనరల్ గా దుబాయ్ లో ఏమైనా కలుస్తుంటారా? అయితే విషయం ఏంటంటే గోల్డ్ తీసుకురావడానికి దుబాయ్ పోయేసి తెచ్చుకున్నంత ఇప్పుడు ఎవరికి ఏం లేదు, అంత ఓపికలు లేవు. దుబాయ్ ఏదైనా ఎంజాయ్ చేసానికి పోతారు తప్ప స్పెషల్ గా గోల్డ్ తీసుకురావడానికి నాకు తెలిసి అందరు ఎవరు కలిసి ఎప్పుడైనా వెళ్తుంటారా? గోల్డ్ మ్యాన్స్ అందరు కలిసి వెళ్తుంటారా? వెళ్తుంటాం, అప్పుడప్పుడు కలుస్తాము, వేరే వేరే ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం. అయితే వెళ్తాం కానీ ఎక్కువ మటుకు ఏంటంటే వెళ్ళినా కూడా కొంచెం సీక్రెట్ గా మేము వెళ్తాం. అందరు కలిసి ఉన్నట్ల ఎక్కువ చూపియం బయటికి ఎప్పుడు వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనదైనా దాచుకొని తినాలి అని చెప్పి ఈ రోజుల్లో అందరం ఒక దగ్గర కలిసి ఉంటే ఇప్పటికే అందరి మీద బాగా నజరేసి ఉంటారు. Focus. ఉంటారు. అందుకేంటంటే పోయినా మేము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. ఫోటోలు ఉన్నా కూడా మేము ఎక్కువ వైరల్ చేయకుండా కలిసి ఉంటాం. మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేసినారు. ఈ రీల్ దీని వెనక కారణం ఏంటి అసలు? ఏదో పెయిన్ లో పెట్టినట్టు అనిపించింది. అవును. సార్ దీని గురించి చెప్తారా? సో నేను ఏమంటున్నా మేడం, నేనే అని కాదు, మీ డాడీ, మా డాడీ, ఇప్పుడున్న ఒక తండ్రి పాత్రలో నేను, వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ మీ వారు కానీ కోర్స్ అయితే అయితే ఎవరైనా కూడా ఏంటంటే పొద్దంతా కష్టం చేసి మూటలు మోసి జాబులు ఉన్నాడు ఫ్యాన్ల కింద కూర్చొని నడుములు వంగ అట్లా ఈయనకు ఇంతకు ఎవరికైనా ఫ్యామిలీ కొడుకుకు కానీ బిడ్డకు కానీ భార్య కానీ ఏదైనా అవసరం ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా భర్త దగ్గర వచ్చి చెప్పుకుంటారు, నాకు ఇది కావాలా అది కావాలని చెప్పేసి. అయితే ఇదే భర్తకు ఏదైనా అదే డాడీకి ఏదైనా అవసరం ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, తన లోపల తను కుమిలిపోవడం. లేదనుకుంటే ఇంకా ఇలా మనం ఒక 4 గంటలు 6 గంటలు కష్టం చేసినాం, 10 గంటలు కష్టం చేయాలి, ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలి. సొసైటీలో ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినంత వరకు, బయటికి వెళ్తే సొసైటీకి
తర్వాత ఆఫీస్లో ఆఫీసర్స్కు, తర్వాత ఏమైనా కష్టం చేసిన యజమానికి, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తూ వాళ్ళందరి దగ్గర రెస్పాండ్ అవుతూ ఏమాత్రం కింద మీద అయినా కూడా వాళ్ళ దగ్గర తిట్లు తినడము, వాళ్ళ దగ్గర ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చేసి ఎన్ని బాధలు ఉన్నా ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలన్న ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి భర్త మగవాడు బయటకు వెళ్ళిన తర్వాత అవన్నీ కష్టాలు ఎవరికి చెప్పలేక చేయలేక తను తాను లోపల ఉంచుకొని బాధపడుతూ ఎంతో మంది కుమిలి ఎంత బాధలు వచ్చినా కూడా ఫ్యామిలీ చెప్పకుండా పిల్లలు ఫ్యామిలీ గురించి వాళ్ళ సంతోషం గురించి మగవాడు ఎంతో కష్టాలు పడతా ఉంటాడు. ఆ కష్టాలని మేము కూడా చిన్నప్పటి నుంచి పడుకుంటూ వచ్చినాం కాబట్టి ఆ నాకు బాగా పెయిన్ అనిపించి ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది. ఒక క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్తారా? మీ దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంది? బ్లాక్ మనీ నా దగ్గర లేదు, కానీ బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, ఉమ్, నేను వాళ్ళ దగ్గర గుంజుకొని వచ్చేసి ఎవరైనా లేని వాళ్ళకు పెడతా. ఉమ్, లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకి తినడానికి వాళ్ళకు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకునే పొజిషన్ అంటే పెళ్లిళ్ళు చేస్తాం. ఎవరికైనా ఇల్లు లేదనుకుంటే గరీబ్ వాళ్ళకి ఎవరు ఉంటే ఒక 2 రూమ్ రెగ్యులర్ రూమ్లు వేసేస్తాం. అలాంటిది ఏమంటే చెప్పండి. మీ దృష్టికి ఏదైనా ఉంటే పలానా దగ్గర బ్లాక్ మనీ ఉంది, పలానా గోడం ఉన్నదని తీసుకొచ్చేసి 10 మందికి పంచుదాం. మీరు పార్టీకి ఏమైనా ఫండ్స్ ఇచ్చినారా పొలిటికల్? పార్టీకి నేను ఫండ్ ఇచ్చేంత లేదు, కానీ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి మాత్రం ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టుకొని నేను నా వెంబడి ఒక 5-6 వెహికల్స్ పెట్టుకొని ఒక 10-20 మంది నాకు సంబంధించిన మా తమ్ముళ్ళని పెట్టుకొని ఆ పార్టీకి ప్రాణం పెట్టి ఆ పార్టీ గెలవడానికి నేను మాత్రం కృషి చేస్తాను. మీ వెంట నలుగురు ఉంటారు, నలుగురిని వేసుకొని తిరుగుతారు. వాళ్ళు ఎప్పటి నుంచి మీతోనే ఉన్నారు? అంటే జనరల్ అయితే మారుతూ ఉంటారు కదా, ఏం చేస్తారు? ఇప్పుడు ఏం తెలుసా మేడం, ఇప్పుడు నలుగురు అంటే నా వెంబడ నాకు వాళ్ళకు ఒక కంఫర్ట్గా నా తమ్ముడు లెక్క అంటే సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు నాకు. వాళ్ళు లేని నేను మ్యాక్సిమం ఏం చేయను. నేను ఏం తింటే వాళ్ళు అది తింటారు, వాళ్ళు ఏం తినాలనుకుంటే నేను వాళ్ళతో పాటు అది తింటున్నాను. ఉమ్, అయితే కొత్త వాళ్ళు ఏంటంటే వందల్లో నా దగ్గర చాలా మంది రోజు వస్తారని నేను ఎంబడ తిరుగుతాం, మా ఇంట్లో తింటాం, నేను ఎంబడితో ఫ్రీగా తిరుగుతాం అనుకుంటూ చాలా మంది వస్తారు. కానీ అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. రెండోది వాళ్ళకి ఎవరు మనకు అర్థం కాదు. అయితే వాళ్ళు చదువులు ఖరాబ్ చేసుకుంటారు. లాలాపేటలలో ఎంబడ తిరుగుతున్నాము, లాలాపేటలలో ఒక పేరు ఉంది, మన పేరు వాడేసి 4 రోజులు తిరిగేసి వేరే దగ్గర వెళ్ళి పంచాయతీ డిస్టర్బ్ చేసేసి వాళ్ళందరూ కూడా కొట్లాటలు పంచాయతీలు ఇవన్నీ చేస్తారు. వాళ్ళు చదువుకునే చదువు అంతా కూడా ఏంటంటే వేరే ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఉమ్, రేపు ఏంటంటే 10 మంది ఏం చేస్తారంటే నీ పిల్లలు మంచిగా చదివించుకున్నావు, వీళ్ళు ఏందన్నా వాళ్ళ తల్లిదండ్రులు రేపు వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు, మీ పిల్లలు మంచిగా చదివించిన మా పిల్లల్ని ఎంబడి తిప్పుకొని ఖరాబ్ చేస్తున్నాం అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే మనం 10 మందికి చెప్పేటట్లు మనం ఉన్నాం కాబట్టి వేరే దగ్గర చెప్పించుకోవద్దన్న ఉద్దేశంతోన ఉన్న నలుగురు నాకు ఏదైతుందో మినిమం 30-35 ఇయర్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు నయపడ. కాబట్టి నాతో పాటు నేను బతుకుతూ వాళ్ళని బతికించుకుంటూ నేను హ్యాపీగా ఉన్నా, వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదనుకుంటున్నా. ఎవరైనా వచ్చినా కూడా ఫోటోల వరకు పరిమితం, ఫోటోలు దిగుతా చేస్తా. వాళ్ళు మీరు మంచిగా చదువుకోరు, మీ అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురండి, మీరు బాగా చదువుకోండి, చదువుకోకుంటే ఇక మా లెక్క ఇట్లా తిరుగుతూ ఉన్నాం మేము. మంచి చదువుకోండి, ఈ సొసైటీకి మీరు మంచి పేరు తీసుకురండి, మీ అమ్మ నాన్నకు పేరు తీసుకురండి, మంచి జాబులు చేయండి, రేపు వచ్చిన మీ ఫ్యామిలీ మంచిగా చూసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మంచి మాటలు చెప్పి పంపిస్తాను తప్ప నా దగ్గర వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఎవరు రానియరు. లేదు ఊర్ల నుంచి ఎవరైనా వస్తారు, చదువు లేదు ఏం లేదన్నా, నాకు తినడానికి తిండి లేదు, నేను ఆఫీస్లో ఉంటే దగ్గర ఉంటే మన ఆఫీస్లో ఉంటారు, తినడానికి వాళ్ళకి ఏం కావాలో అది వేస్తాం, నెలకు ఎంతో అంత వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం. వాళ్ళని అట్లాంటి వాళ్ళు మన ఆఫీస్లో పెట్టుకుంటే తప్ప చదువుకుంటూ వాళ్ళని ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు ఎప్పటి తిప్పుకోను, దగ్గర కూడా రాని. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే మేడం, బయట హోటల్లో తినే కంటే ముందు నాకేంటంటే ఇంట్లో స్పెషల్గా నేను మటన్ కానీ చికెన్ కానీ ఇవన్నీ ఏ చేసినా కూడా ఏంటంటే నేను గ్రేవ్ ఉండాలి, పులుసు టైప్ ఉండాలి, పప్పు చారు ఎట్టుంటుంది అట్లా. నా ఇష్టంతో ఏంటంటే వీక్లీ 1-2 టైం నేనే మా ఫ్యామిలీ అందరి బయటికి వెళ్ళబట్టి సార్, కిచెన్లోకి వెళ్ళి నేను వెళ్తా, నేనే మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ అన్ని ఇప్పుడు నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్ని కూడా ఏంటంటే గ్రేవీ టైప్ ఉండాలి. అట్లుంటే నేను ఏంటంటే బాగా అన్నం ఎక్కువ తింటా, నాకు అది బాగా ఇష్టం. మసాలాతో ఎక్కువ ఇష్టం ఉండదు. నాకు ఎక్కువ ఇష్టము అని అంటే నేను పప్పు ఉంటుందా, పప్పు బగారు చేసి వేడి వేడి అన్నము, ఇదే ఇష్టం నాకు. ఇక ఎన్ని ఐటమ్లు పెట్టినా కూడా వేడి వేడి అన్నము, వేడి వేడి పప్పు బగారు చేసి ఉంటుందా, అవి రెండు ఉంటే ఇక నేను అన్ని కూడా ఏది అవ్వదు, నాకు రెండు ఇష్టం. వంట చేస్తారా? బాగా పెడతాను. మీ వైఫ్ కి ఎప్పుడైనా చేసి పెడతారా వంట? 100 సార్లు. తప్పేముంది, ఇప్పుడు నాకు వచ్చిన కళ, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉండని, బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టార్సే వంటలు చేసి భార్యకి అప్పుడప్పుడు తినిపిస్తుంటారు. అందులో మనం ఎంత, నాకు కూడా ఏంటంటే నేను కూడా ఫ్యామిలీకి ఎప్పుడైనా వీలైనప్పుడు వాళ్ళని పక్కకు పంపించినేమంటే మంచిగా ఫ్రై చేయడం కానీ ఏమైనా వంటలు చేయడం కానీ అవన్నీ నేను కూడా చేస్తే అప్పుడప్పుడు వాళ్ళు కూడా తింటారు, సంతోషపడతారు.
వాళ్ళకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తుంటాను నేను. ఇప్పుడు ఎంత ఢిల్లీకి రా తల్లి కొడుకు అన్నట్టు మనము బయట ఏం చేసినా కూడా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఫ్యామిలీ దగ్గర కూడా ఫ్రెండ్లీగా వాళ్ళు కూడా టైం కేటాయించి వాళ్ళని కూడా సంతోష పెడితేనే నీ జీవితానికి ఒక సార్థకం అన్నట్టు ఉంటుంది. సో ఫైనల్ గా మా సోషల్ పోస్ట్ తరపు నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ సమాజం? సమాజంలో మేమందరం మా లైఫ్ లో బాగా కష్టాలు పడ్డాం. కష్టాలతో పాటు ఈ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కష్టపడుకుంటూ పిల్లల్ని చదివించినాం. వాళ్ళు మంచి ప్రయోజకులయ్యారు. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించండి. దుబారాగా వదిలేయకండి. ఎక్కువ ఫోన్లు ఇవ్వకండి. వాళ్ళు నైట్ పడుకునే వరకు వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తారు, ఏం జరుగుతుందని చెప్పేసి మీరు కాలేజీకి పంపించినప్పుడు కాలేజ్ కూడా అప్పుడప్పుడు మీరు కాలేజీకి వెళ్ళండి. వీక్లీ వన్స్ అక్కడ ఏం జరుగుతుందో చూడండి. టైమింగ్ తెలుసుకోండి. కాలేజ్ ఎన్ని గంటలకు ఇస్తారు, ఎన్ని గంటలకు వస్తారు అని చెప్పి ఆడపిల్లలు కానీ మగ పిల్లలు వాళ్ళు ఎంబడ డిగ్రీ వరకు వాళ్ళని కాపాడుకుంటే పేరెంట్స్ ఆ తర్వాత వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. వాళ్ళ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళే మనకు చెప్తారు, డాడీ ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేసి ఆ స్థాయికి తీసుకొచ్చే వరకు మనం వాళ్ళ ఎంబడ కాపాడుకుంటుంటే వాళ్ళకు మంచిది. వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం. కాబట్టి మొక్క రొంగ అనేది మాన రొంగ అంటే మొక్క చిన్న ఉన్నప్పుడు దాని ఏంటంటే ఒక కట్టె పెట్టి దాన్ని చక్కగా కడితే పైకి వెళ్ళిపోతుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. అలా మన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి లాడు చేయాలి. తినే దగ్గర, తాగే దగ్గర. వాళ్ళ దగ్గర ఏంటంటే మిగతా అన్నిట్లో కూడా మనం లాడు చేస్తూ ఇది చేస్తే ఈ నేను మోటుగా చెప్పాలంటే లాడుగా బేట గార్డెన్ అన్నట్టు ఎవరైతే లాడు చేస్తామో వాళ్ళు ఇవాళ ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళు చెడిపోవడానికి కారణాలు ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళని మంచిగా భయపెట్టియాలి. భయపెట్టియాలి, తినిపియాలి. వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలి. తల్లిదండ్రులుగా మనం వాళ్ళని కన్నాం కాబట్టి పేరెంట్స్ అది అది రైట్స్ కాబట్టి అది వేయాలి. వాళ్ళతో పాటు వాళ్ళ మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టు, సొసైటీకి వాళ్ళని ఉపయోగపడేటట్టు తల్లిదండ్రులు తీర్చాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ లల్లు ముద్రాజ్ గారితో ఇంటర్వ్యూ. మరి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్ టీవీ.